కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ఫైనల్ స్టేజ్ కి చేరింది. ఇప్పటికే 4 అభ్యర్థులను ప్రకటించిన హస్తం నేతలు మిగిలిన 13 స్థానాల అభ్యర్థుల కోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఒక్కో స్థానం నుండి 3-4 బలమైన అభ్యర్థులు టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికలో లోకల్ నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. 13 పార్లమెంట్ స్థానాల పరిధిలో గల ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు, కీలక నేతలు తమ అభిప్రాయాలను ఇన్ఛార్జ్ మున్షీకి తెలియజేశారు. కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను తెలంగాణ కాంగ్రెస్ 2 నెలల క్రితమే మొదలుపెట్టింది. ఇప్పటికే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించగా మొత్తం 309 మంది అప్లై చేసుకున్నారు. 3 సార్లు టీపీసీసీ సమావేశాలు నిర్వహించి మరీ దరఖాస్తులను స్క్రీనింగ్ కమిటీ వడపోసింది. డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ నేతలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల అభిప్రాయం తీసుకున్న తర్వాతనే ఆశావహుల షార్ట్ లిస్ట్ ఏఐసీసీకి పంపారు. ఆ తర్వాతే అభ్యర్థుల ప్రక్రియపై ఏఐసీసీ కసరత్తు చేసి ఇప్పటికే 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక మిగిలిన స్థానాలకు నేడు రేపు అభ్యర్థులను ప్రకటిస్తారని భావిస్తున్న సమయంలో మళ్లీ అభిప్రాయ సేకరణ అంటూ పార్టీ ఇన్ఛార్జి మున్షీ అభ్యర్థుల ఎంపికను మళ్లీ మొదటికి తీసుకొచ్చారు. అభ్యర్థులను ప్రకటించిన 4 స్థానాలకు మినహా మిగతా 13 స్థానాలకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా నేతల అభిప్రాయాలను ఇన్ఛార్జి మున్షీ సేకరించారు. కాంగ్రెస్ ప్రకటించాల్సిన 13 స్థానాల్లో 7-8 స్థానాల్లో అభ్యర్థుల విషయంలో క్లారిటీ వచ్చింది. మిగతా స్థానాల్లో 2-3 బలమైన అభ్యర్థులు పోటీ పడుతుండటంతో ఎవరికి టికెట్ ఇవ్వాలనే అంశంలో కాంగ్రెస్ డైలమాలో ఉంది. మరోవైపు పోటీ ఉన్న స్థానాలపై ఏఐసీసీ ఫ్లాష్ సర్వే కూడా చేయిస్తోంది. దీంతో అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇక రాష్ట్ర పార్టీ ప్రమేయం ఉంటుందని స్పష్టంగా అర్థమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా అభిప్రాయ సేకరణ చేయడంతో ఇవన్నీ ఉత్తుత్తి మీటింగ్లేనని, కేవలం ఎంపీ స్థానం పరిధిలోని నేతల అభిప్రాయం తీసుకోలేదని, ఎవరూ అనకుండా ఉండటానికి ఈ విధంగా ఉత్తుత్తి మీటింగ్లు నిర్వహిస్తున్నారని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. మీటింగ్ కు వచ్చిన నేతలలో ఎక్కువ మంది పార్టీ హైకమాండ్ నిర్ణయానికి వదిలేస్తున్నామని చెప్పగా, మరికొందరు ఫలానా అభ్యర్థికే టికెట్ ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అయితే అటు మున్షీ కానీ ఇటు ఏఐసీసీ సెక్రటరీలు కానీ పోటీలో ఉన్న వారిలో ఎవరికి సపోర్ట్ చేస్తారని అడగలేదట. కేవలం నేతలు చెప్పిన విషయాన్ని రికార్డు చేసుకున్నట్లు సమాచారం. అయితే ఏఐసీసీ నిర్ణయమే తమ నిర్ణయం అంటూ సింగిల్ లైన్ అభిప్రాయాలను నేతలు చెబుతున్నట్లు సమాచారం. గెలుపు గుర్రాలను సెలెక్ట్ చేయడం, టికెట్ ప్రకటించిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ కలిసి పనిచేయడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని హస్తం నేతలు చెబుతున్నారు. మొత్తానికి టికెట్ ఎవరికి వస్తుందోనంటూ ఆశావహులతో పాటు ఇతర పార్టీ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదృష్టం టికెట్ రూపంలో ఎవరిని వరిస్తుందో చూడాలి.